టోటల్ బడ్జెట్ ఈ రోజు అనౌన్స్మెంట్లు అన్ని బాగానే చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మిగతా విషయాల పైన. కానీ వాటిని సద్వినియోగం చేసుకుంటే కెపాసిటీ స్టేట్స్ కు ఉండాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ 11 లక్షల కోట్ల అప్పు పైన నడుస్తాం. ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్లు 11 లక్షల కోట్ల అప్పు సెంట్రల్ గవర్నమెంట్ చేసి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా. కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ తెచ్చుకునే పరిస్థితిలో ఉందా అనేది మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ రోజు వచ్చే 5 సంవత్సరాల్లో భారీగా మెడికల్ సీట్లు పెంచుతామంటున్నారు. కానీ మన రాష్ట్రంలో చూస్తే ఉండే మెడికల్ కాలేజీలు కట్టేటివి ఆపేసి శాంక్షన్ అయిన సీట్లే మాకు వద్దని వెనక్కి ఇచ్చే పరిస్థితి మనం చూస్తాం. సో ఇంత వీక్ గా మనకు అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎక్కడ కూడా ఆంధ్ర అనే పేరే ఎక్కడ కూడా మెన్షన్ అవ్వలేదు. సో ఇవన్నీ మనం ఏదైతే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో వాటిని రాబో రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసి మన రాష్ట్రానికి తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి. మేము కూడా బడ్జెట్ స్పీచ్ లో గట్టిగా అడుగుతాము, ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఈ మాక్సిమం ఈ అలాట్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం మన రాష్ట్రానికి రావాలని చెప్పి కూడా మేము కోరుతాము. ఒక్క అనౌన్స్మెంట్ కూడా లేదు. అదే విధంగా అక్కడ సెంట్రల్ నుంచి తీసుకొచ్చేది పోయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన కరెంట్ ట్యాక్సులు పెంచారు, అదే విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఒక అమరావతి కాకుండా మిగతా అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇది సరైన పద్ధతి కాదు.